జనవరి 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు వాళ్ళకు ఉన్నటువంటి 3.64 డిఆర్ బకాయిలు ఇంతవరకు కూడా విడుదల వారిగా చెల్లిస్తామన్నారు. ఇప్పటికి కూడా చెల్లించలేదు. ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కరించాలంటే దాదాపు 40,000 కోట్లు మీరు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే మంజూరు చేసి అందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో వైద్య ఆరోగ్యం శాఖ మంత్రులు సత్యకుమార్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో వైద్యాన్ని వ్యాపారపరంగా చేస్తున్నారు కదా, మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, అలాగే ఆరోగ్యాన్ని కూడా వ్యాపారపరంగా చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సుమారు 70 100 బెడ్ హాస్పిటల్స్ నిర్మిస్తే మిగిలిన 105 100 బెడ్ హాస్పిటల్ని ప్రైవేటు పరం చేసే ఆలోచన ఏమైనా ఉందా అని సత్యప్రసాద్ గారిని అడగడం జరిగింది. దానికి సత్యప్రసాద్ గారు రిటర్న్గా ఇస్తూ వాటిని ప్రైవేటు పరం చేసేసి పీపీపీ చేసే విధానం ఆలోచన లేదని సత్యప్రసాద్ గారు చెప్తున్నారు, హెల్త్ మినిస్టర్ గారు. కానీ ఇదే గవర్నమెంట్లో మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారు చెబుతూ ఇంగ్లీష్ పేపర్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రపోజెస్ హాస్పిటల్స్ అండర్ పీపీపీ మోడల్. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ, హిందూలో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ, ఆఖరికి ఈనాడు పేపర్లో కూడా ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నాం. 100 పడకల ఆసుపత్రిలో పీపీపీ విధానం ద్వారా మేము ప్రైవేట్ ఇన్వెస్టర్లను తీసుకొచ్చి హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఇదే సత్యకుమార్ గారు మళ్ళీ చెప్తున్నారు. ఆయన చెబుతూ ఆల్రెడీ పీపీపీ విధానంలో రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ నివేదిక కూడా సిద్ధం చేసేసాం. ఇక 100 పడకల ఆసుపత్రిని రాష్ట్రంలో ఉన్న అన్ని 100 పడకల ఆసుపత్రుల్ని ప్రైవేటు పరం చేస్తాం. ప్రైవేటు పరం చేసి పేషెంట్ల దగ్గర నుంచి రుసుము వసూలు చేస్తామని చెప్పి ఇదే సత్యకుమార్ గారు చెప్తున్నారు. అక్కడితో ఆగట్లే. మళ్ళీ హెల్త్ మినిస్టర్ ఏం చెప్తున్నారు? ఈ నిర్మించబోయే 100 బెడ్ హాస్పిటల్స్లో డిజైన్ దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, మెయింటెనెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రైవేట్ ప్లేయర్కే ఇస్తున్నాము. దానికి రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ సిద్ధం చేశాము. ఇది స్వయాన చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ అని చెబుతూ వైద్యాన్ని వ్యాపారపరంగా ప్రైవేటైజ్ చేసేస్తున్నాం అని చెప్పి చెప్పగానే చెప్తున్నాం. ఇప్పుడు దాకా మేము ఈ రాష్ట్ర ప్రజలు మెడికల్ కళాశాలనే ప్రైవేటు పరం చేస్తుంటే ప్రజలంతా గగ్గోలు పెట్టి ప్రైవేటు పరం చేయటం కాదు, ఈ మెడికల్ కళాశాల ప్రభుత్వ పరం ఉండాలి, ప్రభుత్వమే తలపెట్టాలి, ప్రభుత్వమే నిర్మించాలని ఒక పక్కన గగ్గోలు చేస్తుంటే ఈసారి ఏకంగా హాస్పిటల్ని కూడా ప్రైవేటు పరం చేసే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందంటే దీనికి అంతకు మించి ఇంకా వేరే చెడు ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యని, వైద్యాన్ని వ్యాపారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని భారత రాజ్యాంగం సూచిస్తే వీళ్ళు వైద్యాన్నే వ్యాపారపరం చేయాలని చెప్పి ఆఖరికి ఆసుపత్రులను కూడా ప్రభుత్వం నిర్మించకుండా ఆసుపత్రులను కూడా ప్రైవేటు పరం చేసే నీచ సంస్కృతి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ఈ పీపీపీ విధానం ఏదైతే 100 బెడ్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రుల విధానాన్ని పీపీపీ విధానం కాకుండా ప్రభుత్వం నియమించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని
తెలియజేస్తున్నాను.